ఈరోజు ముఖ్యమైన అంశాలు రెండు లీగల్గా. మీడియా మీద రఘురామకృష్ణరాజు కేసు విషయంలో మీడియాను కూడా టీవీ5ను ఏబిఎన్ను చేరుస్తూ రాజద్రోహం కేసులు పెట్టిన విషయంలో సుప్రీంకోర్టు నిన్న త్రిసభ్య ధర్మాసనం స్టే ఇవ్వడమే కాకుండా మీడియాని రాజద్రోహం కేసుల్లో ప్రస్తావించే అంశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. దీని మీద మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన సమయం ఆసన్నమైంది. విమర్శ చేస్తేనే రాజద్రోహం అవుతుందా? ఎవరైనా మాట్లాడితే దాన్ని ప్రసారం చేస్తే రాజద్రోహం అయిపోతుందా? ఇక ప్రశ్నించే గొంతుకులు లేకుండా చేసే బలవంతపు ఎఫ్ఐఆర్లా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఈ ట్రెండ్ పెరిగిపోయింది. కరోనా మృతదేహాన్ని నదిలో పడేస్తున్న ప్రసారం చేసిన టీవీ మీద కూడా రాజద్రోహం కేసు పెట్టారా అంటూ చురకలంటించింది. ఈ రాజద్రోహం కేసు విషయంలో ప్రత్యేకించి మార్గదర్శకాలు ఇవ్వాలి. మరీ ప్రత్యేకించి మీడియా పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించేలా ఉన్న ఈ సెక్షన్ల దుర్వినియోగం మీద తక్షణం స్పందించాల్సి ఉందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ దీన్ని స్వాగతించింది. న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ స్వాగతించింది. అదేవిధంగా ప్రముఖులందరూ కూడా కపిల్ సిబల్ సహా న్యాయ నిపుణులందరూ కూడా ఈ టీవీ5 కేసు దేశవ్యాప్తంగా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ రాబోతుంది సుప్రీంకోర్టు కామెంట్స్ని బేస్ చేసుకుంటేనన్నారు. ఇదొక అంశం. రెండోది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన కేసు విషయంలో కౌంటర్ దాఖలు చేశారు ముఖ్యమంత్రి తరపున న్యాయవాదులు. అసలు రఘురామకి సంబంధం లేదు, పిటిషనర్కి తన కేసుతో సంబంధం లేదని, తాను బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించలేదని, అసలు కేసు వేసినటువంటి రఘురామకృష్ణరాజు మీద అనేక కేసులు ఉన్నాయని, నేరారోపణలు ఎదుర్కొంటున్న విషయాన్ని దాచిపెట్టారని, అలాంటి వ్యక్తి ఈ కేసు ఎలా వేస్తారంటూ కూడా కౌంటర్లో అడిగారు. దానికి రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది కూడా గడువు అడిగారు వాళ్ళ వెర్షన్ చెప్పడానికి. ఈ రెండు అంశాల మీద మాట్లాడదాం. ముందుగా రాజద్రోహం కేసు విషయంలో సుప్రీంకోర్టు నిన్న కామెంట్సు, నేషనల్ మీడియాలో ఈ అంశం తీవ్రమైనటువంటి చర్చ జరగడం, ప్రశ్నించే మీడియాని గొంతు నులిమేయడం కోసం రాజద్రోహం కేసులు ఎలా పెడతారంటూ సుప్రీంకోర్టు చేసిన అంశాలకు సంబంధించి ఈరోజు మాట్లాడదాం ప్రొఫెసర్ డాక్టర్ నాగేశ్వర్ గారితో. తర్వాత చర్చ కంటిన్యూ చేద్దాం. రఘురామరాజు గారి కేసు విషయంలో శ్రీ వెంకటేష్ గారు, రఘురామరాజు గారి తరపు న్యాయవాది, రచనారెడ్డి గారు సీనియర్ న్యాయవాది, ప్రముఖ న్యాయవాది ఉమేష్ చంద్ర ఉన్నారు. ముందుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో ఈ సెడిషన్ గురించి మాట్లాడదాం. ప్రొఫెసర్ గారు నమస్కారం. సార్ నమస్తే మూర్తి గారు. ప్రొఫెసర్ గారు, చూశారు సుప్రీంకోర్టు నిన్న త్రిసభ్య ధర్మాసనం జస్టిస్ వైవి చంద్రచూడ్ గారి నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం సెడిషన్ విషయంలో మీడియాని ఎలా ఇరికిస్తారు అంటూ, దాని గురించి ఏమంటారు సార్? అంటే అసలు రాజద్రోహం అనేది అసలు రాజ్యాంగంలో ఉండటానికి అర్హత లేదు. ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ గారు ఒక మాట అన్నారు, దీన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది అని. అందువల్ల భారత రాజ్యాంగంలో ఈ చట్టము రాజ్యాంగ విరుద్ధమని 1958లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. 1962లో సుప్రీంకోర్టు వాస్తవానికి ఈ సెక్షన్ 124A రాజ్యాంగం నుంచి తొలగించే తీర్పు రావాల్సి ఉండే. కానీ కారణాలు ఏమైనా 1962లో కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు దీన్ని చాలా 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 పరిమితమైన అర్థంలో మాత్రమే దీన్ని నిర్వచించింది. తర్వాత బల్వంత్ సింగ్ కేసులోను, బిలాల్ అహ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులోను, కామన్ కాజ్ కేసులోను పదే పదే సుప్రీంకోర్టు ఇండియా జ్యూరిస్ప్రుడెన్స్, సెడిషన్ జ్యూరిస్ప్రుడెన్స్ కనుక మనం చూస్తే చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే, ఒకటి, ఇట్ హాస్ టు బి డిస్టర్బెన్స్ పబ్లిక్ ఆర్డర్. పబ్లిక్ ఆర్డర్ అనేది లా అండ్ ఆర్డర్ కాదు. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఈ విషయం కూడా చెప్పింది. లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ ఇస్ అన్ అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అంటే సమాజము అల్లకల్లోలమయ్యేటువంటి పరిస్థితులకు దారితీయాలి. టీవీ5లో మూర్తి గారు నిర్వహించిన డిబేట్ వల్ల సమాజం అల్లకల్లోలమయ్యే పరిస్థితులు ఏర్పడి ఉండాలి. రెండు, ఇది హింసకు ప్రేరేపించేది ఉండాలి, ఇన్సైట్మెంట్ టు వాయిలెన్స్ ఉండాలి. మూడోది, దిస్ ఇన్సైట్మెంట్ టు వాయిలెన్స్ షుడ్ బి ఇమ్మినెంట్. అంటే అంటే వెంటనే ఎప్పుడో మూర్తి గారు ఇవాళ డిబేట్ పెడితే 15 రోజులకు ఎక్కడో వైలెన్స్ అయింది అనుకోండి, అది లెక్క కిందకి రాదు. ఎందుకంటే కేదార్నాథ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు అన్నది ది స్పార్క్ అండ్ పౌడర్ కేక్ అన్నది. అంటే ఒక స్పార్క్ అండ్ పౌడర్ కేక్ అంటే మీనింగ్ ఏంటంటే, సామాన్యుడి భాషలో ఏమంటే ఒక ఎండుగడ్డి పైన అగ్గిపుల్ల విసురుతే ఇంకా అంతకన్నా ఎక్కువ వెంటనే అంటుకుంటుంది కదా, అలా వెంటనే అంటుకునేలా సంబంధం ఉండాలి. ఎప్పుడో కాదు, అది ఇమ్మినెంట్ లింక్ ఉండాలి. నాలుగవది ఏంటి అంటే, ఇట్ హాస్ టు డూ విత్ ది ఓవర్ త్రో ఆఫ్ ద గవర్నమెంట్.
అంటే రాజ్యాన్ని కూలదోసే ప్రభుత్వం వేరు, రాజ్యం వేరు. అందుకే కేదార్నాథ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు అంటుంది గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై లా వేరు, పీపుల్ ఇన్ గవర్నమెంట్ వేరు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. సో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వమే లేకుండా చేయాలి అనే దానికి కనుక టీవీ5 డిబేట్ డిస్కషన్ దోహదం చేస్తే అది రాజద్రోహం అవుతుంది. ఈ 4 కండిషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు మాత్రమే అది రాజద్రోహం అవుతుంది. అందువల్ల సుప్రీంకోర్టు మీకు ఇంకో కేసులో కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఆర్టికల్ 19(1)(a) ప్రతి పౌరునికి భావ ప్రకటన స్వేచ్ఛ ఇస్తుంది. ఆర్టికల్ 19(2) సహేతుక ఆంక్షల్ని విధించే అవకాశం ఉంటుంది. కానీ ఈ రెండు బ్యాలెన్స్ చేయకూడదు, ఈ రెండును సమాన హోదాలో చూడకూడదు అని చెప్తారు. అంటే ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతుందో రాజ్యానికి దాన్ని నియంత్రించే స్వేచ్ఛ అంతే ఉంది అనుకుంటే పొరపాటు. ఈ రెండు 19(1)(a) is a rule, 19(2) is an exception. Rule exception will never be equal to rule or above the rule. అందువల్ల ఈ రెండింటిని లింక్ చేసి మేము దీన్ని మాకు హక్కులు ఉన్నాయి కదా అనుకుంటే పొరపాటు. తర్వాత అనేక తీర్పుల్లో టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్, రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ నుంచి మొదలుకొని అనేక రకాల తీర్పుల్లో ఈ నిరసన తెలిపే హక్కు దీన్ని పైన మీరు ఆంక్షలు పెట్టాలి అంటే అది న్యాయ వ్యవస్థ నిర్దేశించిన హితబద్ధతకు లోబడి ఉండాలి. మీకు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, హిమ్మత్ లాల్ కే షా వర్సెస్ కమిషనర్ ఆఫ్ అహ్మదాబాద్, రామ్ లీలా మైదాన్, ఇలా అనేక కేసులో, మనేకా గాంధీ కేసులో చాలా డీటెయిల్స్ గా సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. అందువల్ల భావ ప్రకటన స్వేచ్ఛను హరించేందుకు జరిగే ప్రయత్నంలో భాగంగానే ఈ రాజద్రోహం కేసులు పెడుతున్నారు. సో అందువల్ల రాజద్రోహానికి ఒక వ్యక్తి ఏ యొక్క టీవీ ఛానల్లో విమర్శిస్తే, ఓ టీవీ ఛానల్లో డిస్కషన్ పెడితే అది ప్రభుత్వానికి కావాలని బదనాం చేసేది ఉంటే అది కావాలంటే డిఫెమేషన్ అవుతుందేమో, బ్యాడ్ జర్నలిజం అవుతుందేమో, కానీ రాజద్రోహం అనేది అయ్యే అవకాశమే లేదు. ఈ రాజద్రోహాన్ని వలస భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఈ రాజద్రోహాన్ని కాలం చెల్లిన చట్టం అని చెప్పి తొలగించారు. అమెరికాలోనైతే సబ్వర్సివ్ అడ్వకసీ కూడా రాజద్రోహం కాదు, అంటే విచ్ఛిన్నకర వాదనలు చేసినా అది రాజద్రోహం కాదు అన్నారు. బల్వంత్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు మీరు ఖలిస్తాన్ జిందాబాద్ అన్నా కూడా ఆ స్లోగన్ ఇచ్చినంత మాత్రాన రాజద్రోహం కాదు, దానివల్ల హింసనో లేదా రాజ్యాన్ని కూలదోసేటువంటి సంఘటనలకు లింక్ అయి ఉంటేనే రాజద్రోహం అని మన సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అందువల్ల ఈ రాజద్రోహము కేసు అనేది నిలబడేది కాదు. ఇందులో మీకు గ్యారంటీ ఇవ్వగలను, టీవీ5 కాదు, ఎవ్వరికి కూడా, ఈవెన్ రఘురామ్ కృష్ణరాజు కూడా కన్విక్షన్ రాదు. అంటే ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఇదేంటంటే జనాన్ని బెదిరించడానికి చేసేటువంటి ఒక రాజ్యం చేసే ఎత్తుగడ. అందుకే మహాత్మా గాంధీ గారు ఆ రోజుల్లోనే అంటారు, ఇఫ్ అప్రెషన్ ఇస్ ద రూల్ ఆఫ్ లా, సెడిషన్ ఇస్ మై డ్యూటీ అంటాడు. అణచివేత ఏ పాలన అయినప్పుడు రాజద్రోహం నా కర్తవ్యం అవుతుంది అని చెప్తాడు. అందువల్ల ఇది నిలబడే క్వశ్చన్ లేదు. అందువల్ల సుప్రీంకోర్టు ఈ కేసులో కూడా వీ హ్యావ్ టు డిఫైన్ ద లిమిట్స్ ఆఫ్ సెడిషన్ ఒక అబ్జర్వేషన్ చేసింది. అంటే ఈ రాజద్రోహానికి మేము పరిమితుల్ని మరోసారి నిర్వచించాలి. వాస్తవంగా కేదార్నాథ్ సింగ్ కేసులో 62లోనే నిర్వచించారు. ఇక రెండవది ఇది ఇంటర్ప్రిటేషన్ ఇన్ ఇట్స్ అప్లికేషన్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నారు. అంటే భావ ప్రకటన స్వేచ్ఛకు ఈ రాజద్రోహానికి ఎలా అన్వయించాలి అని కూడా మేము దీన్ని పరిశీలించాలి అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. బహుశా సమయం ఆసన్నమై ఉంటుంది. సుప్రీంకోర్టు అసలు ఈ రాజద్రోహం కేసే ఈ సెక్షన్ 124(a) దీన్ని మొత్తానికే రద్దు చేయండి, రద్దు చేసి కావాలనుకుంటే దేశ భద్రతకు సంబంధించిన ఇతర అనేక చట్టాలు ఉన్నాయి. దేశ భద్రతకు ప్రమాదం ఏర్పడుతుంటే మన ఐపీసీ, సిఆర్టీసీలు చేతులు ముడుచుకొని కూర్చోవు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొఫెసర్ గారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. సో వెంకటేష్ గారు, ఈరోజు రఘురామరాజు గారి కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి గారు కౌంటర్ దాఖలు చేశారు. మీరు గడువు అడిగినట్టున్నారు మీ వెర్షన్ చెప్పడానికి. ఏమంటారు సార్ ఈరోజు? యా, లాస్ట్ టైం కౌంటర్ కి టైం తీసుకున్నారు కదండి సిబిఐ వాళ్ళు, జగన్ కౌన్సిల్ లో. లాస్ట్ టైం కోర్ట్ గివెన్ ఏ కండిషనల్ డేట్ ఇచ్చారన్నమాట. ఈ రోజు అయ్యకపోతే మీరు ప్రొసీడ్ విత్ ది హియరింగ్ అని. సో దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు కౌంటర్ వేసారండి.
లైక్ జగన్ తరపు వాళ్ళు కౌంటర్ వేశారు, నెక్స్ట్ సిబిఐ తరపు వేశారు. సిబిఐ వాళ్ళు మేము చెప్పేది ఏమీ లేదు, వాట్ ఎవర్ కోర్ట్ ఫీల్స్ ఆర్డర్ మే బి పాస్డ్ ఆన్ మెరిట్స్ అని అన్నారు. అండ్ ది అదర్ థింగ్ జగన్ గారు వేశారండి, అదే 45 పారాస్ ఆఫ్ కౌంటర్ వేశారు. నెక్స్ట్ రఘురామరాజు గారి మీద ఉన్న కేసుల వివరాలు, కేసుల కాగితాలు అన్ని కలిపి ఒక 98 పేపర్స్ కౌంటర్ వాస్ ఫైల్. మీ ఎంపీ గారికి అర్హత లేదు అసలు పిటిషన్ వేయడానికి అని అన్నారు కదా. అదే దాని గురించి వస్తున్నారు. ఐఎమ్ జస్ట్ కమింగ్ వన్ బై వన్. అదేంటంటే మనం ఈ పిటిషన్ ఎంపీ గారు పిటిషన్ వేసినప్పుడు ఫస్ట్ కోర్ట్ హ్యావ్ టేకెన్ ది సబ్జెక్షన్ హౌ దిస్ పిటిషన్ ఈజ్ మెయింటైనబుల్ అని. ఇంత ముందు డిబేట్ లో కూడా మీకు ఒకసారి నేను చెప్పాను. సో ఆ నంబరింగ్ ఇవ్వక ముందే కోర్ట్ అన్నారు అది ఎట్లాగా దీన్ని నెంబర్ చేయాలి, యూ సాటిస్ఫైడ్ ఈ కోర్ట్ అంటే దాన్ని వీ హావ్ టేకెన్ ద డెసిషన్ రత్నం వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అని సుప్రీం కోర్ట్ డెసిషన్ ఒకటి ఇచ్చారండి. అందులో ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ స్టేటెడ్ ఎనీబడి కెన్ ఫైల్, ఎనీ థర్డ్ పార్టీ అగ్రీవ్డ్ కెన్ ఫైల్ దిస్ బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్. ఇంకోటి ఏంటంటే దాన్ని బేస్ చేసుకొని ఆ హీరింగ్ అయిన తర్వాత జడ్జి గారు ఇన్ డీటెయిల్డ్ ఆర్డర్ పాస్ చేసి దెన్ హీ డైరెక్టెడ్ ది రిజిస్ట్రీ టు నెంబర్ దిస్ అప్లికేషన్. ఆ నెంబర్ అయిన అప్లికేషన్ తర్వాతే దానికి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఓన్లీ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ కోర్ట్ ఇట్ సెల్ఫ్ సాటిస్ఫైయింగ్ దట్ దిస్ పెటిషన్ ఈజ్ మెయింటైనబుల్ ఇన్ లా అని తర్వాత అదైంది. సో దాని గురించి మళ్ళీ మాట్లాడడం అనేది ఇట్స్ ఐ మీన్ నాకైతే కరెక్ట్ కాదండి. ఇంకా ఇది కాకుండా బేసిక్ ఏంటంటే ఈయన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండి. ఆయన అది కాకుండా ఇక్కడ జరిగిన అఫెన్స్ జగన్మోహన్ గారి అఫెన్సెస్ అన్ని ఎకనామిక్ అఫెన్సెస్. ఆయన చేశాడా లేదా ఇంకా తర్వాత సంగతి. ఇప్పుడైతే ఛార్జ్ షీట్ వేసిన కేసుల వల్ల దేశానికి ఎట్లా ఈజ్ ఎఫెక్టెడ్. ఈయన చేసే పని ఒక ఇండివిజువల్ కాదు, ఒక వైఫ్ చనిపోతే హస్బెండ్, ఒక మర్డర్ చేస్తే మర్డరర్, ఇట్లా కాదు. ఇక్కడ ఈ 11 కేసులు జనరల్ పబ్లిక్ హోల్ ఆఫ్ ఇండియా ఎఫెక్ట్ అవుద్ది. ఎన్నో లక్షల కోట్లు మనీ లాండరింగ్ అవనివ్వండి, ఏ రకమైన ఎకనామిక్ అఫెన్స్. సో ఎవ్రీబడి హ్యాస్ అ రైట్ టు డిఫెండ్ హిస్ కంట్రీ. సో దీనికోసం మనం వీళ్ళకి రైట్ లేదు, ఈ ఇండివిజువల్. ఇదే కాకుండా దేర్ ఆర్ నెంబర్ ఈ ఎనలాగస్ ప్రావిజన్స్ ఉంటాయండి, లైక్ అపీల్ వేయడానికి. దాంట్లో కూడా ఇప్పుడు 498 కేసులు ఉంటాయి. హస్బెండ్ అండ్ వైఫ్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత స్టేట్ ఏమో వైఫ్ రోల్ తీసుకుంటది. ఆ తర్వాత మొగుడు ఏదో మరి అట్లాగా ఆయన ఎక్విట్ అయింది అనుకోండి, వైఫ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది జడ్జిమెంట్ అంటే నువ్వు ఒకసారి స్టేట్ చేసింది కాబట్టి నువ్వు ఎటువంటి హక్కు లేదు అని చెప్పడానికి లేదు. దేర్ ఆర్ అప్ టు నెంబర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కేసెస్ వేర్ దే సెడ్ ది విక్టిమ్ కెన్ ఫైల్ ఆర్ ది అగ్రీవ్ పార్టీ కెన్ ఫైల్ అన్ అపీల్. సో ఇట్లా ఎనలాగస్ ప్రావిజన్స్ లోని చాలా డెసిషన్స్ ఉన్నాయి. మూడో వ్యక్తికి కూడా హక్కు ఉన్నది. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ అండి. అది అయ్యింది. సో ఆ స్టాండ్ వరకు, ఆ పాయింట్ వరకు ఐ డోంట్ థింక్ ఇట్ విల్ స్టాండ్ ఇన్ ది ఐజ్ ఆఫ్ ది లా. ఇంకోటి ఏంటంటే రెండో పాయింట్ ఏంటంటే ఈయన మీద చాలా కేసులు ఉన్నాయి, ఈయన ఏ రకంగా అర్హుడు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆల్రెడీ ఒక వ్యక్తి మీద మర్డర్ కేసు జరుగుతుంటుందండి, ఆడే మర్డరరు. వాడు ఇంకో మర్డర్ చూస్తాడు, 2-3 మర్డర్ చేయడం చూస్తాడు. అంటే వాడికి అర్హత ఉంటుంది పలానా రోజు మర్డర్ చేశారని చెప్పడానికి. జస్ట్ బికాజ్ ఈజ్ అన్ అక్యూజ్డ్ అని చెప్పి ఆయన ఎవిడెన్స్ కి వాల్యూ ఉండదా? మరి లీగల్ గా నాకు తెలిసి ఇట్లాంటి అభ్యంతరం ఎక్కడా లేదండి. ఇంకోటి క్లియర్ గా ఈ కేసులో మీరు అబ్జర్వ్ చేస్తే కృష్ణరాజు గారి కేసులోని మొత్తం 11 కేసులు లిస్ట్ రాశారండి. నాట్ 11, 9 కేసులు లిస్ట్ రాశారండి. 9 కేసుల్లో 2 కేసులు సిబిఐ కేసులు, 7 కేసులు మామూలు లా అండ్ ఆర్డర్ కేసులు. ఈ మామూలు లా అండ్ ఆర్డర్ కేసులు ఎప్పుడు ఫైల్ అయ్యాయండి? అన్ని ఒకే రోజు డిసెంబర్ 2020 ఫైల్ అయ్యాయండి. అన్ని ఒకే రోజు ఒకే కంప్లైంట్. మీరు చూశారంటే 3 కేసుల్లో ఒకే కంప్లైంట్, 3 చోట్ల 3 ఊరు పేర్లు రాసి కంప్లైంట్ ఇచ్చారు. ఇవన్నీ ఈ జెనిసిస్ ఇప్పుడు రఘురామరాజు గారు ఒక్క కేసు తప్ప మిగతా 8 కేసులు జెనిసిస్ ఎట్లా వచ్చిందంటే దే ఆర్ ది వెంజన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ ని 10 రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు, ఫైండింగ్ అవుట్ దేర్ ఫాల్ట్ కాబట్టి వాయిని ఇబ్బంది పెడతామని పుట్టిన కేసులు. సో దాంట్లో ఉండే ట్రూత్ఫుల్నెస్ ఎంతో మీకు తెలిసి ఉండాలి. ది అదర్ కేసు ఒక్క కేసు అండి, అదేదో 4 years బ్యాక్ కేసు. ఆ కేసులోని ఏదో బ్యాంక్ ని
misuse of funds, misappropriation of funds, whatever allegation is there, it is there. But after 4 years, no charge sheet is filed. In spite of investigation is going for the 4 years, no charge sheet is filed. And what about you? మా respondent number 2 కేసులు status ఏంటండి? They are coming for the trial. CBI have investigated at length and they have filed charge sheet. 2012 నుంచి కేసులు వస్తున్నాయి. So how can you compare these cases with the cases on Raghuram Krishnaraj garu? And you know the background of these cases. So how can you take this, he is not eligible for these offences? ఇంకోటి ఏంటంటే, ఇంకో గ్రౌండ్ ఏం రాశారంటే, అందులోని we have mentioned in the petition that all these accused formed a unholy gang అని రాశామండి. వీళ్ళంతా ఒక గ్యాంగ్ కింద ఫార్మ్ అంటే ఈయన తోటి అక్యూజ్డ్ కి వీళ్ళందరినీ దగ్గర చేసి వీళ్ళందరికీ మంచి పోస్టులు ఇచ్చి వాళ్ళందరూ ఒకే దగ్గర ఉండి చూసి, బికాజ్ ఆల్ ది సబ్జెక్ట్ విట్నెసెస్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ హిస్ గవర్నెన్స్ అండి. సో అందుకని వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా ఉండి అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. దీనివల్ల రేపు అన్న రోజు ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రయల్ ఉంటుంది కాబట్టి యూ క్యాన్సిల్ ది బెయిల్ అన్నామండి. సో దాంట్లోని నేను దేసే దట్ ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇది పెర్జురీ అండి. హౌ ఇట్ ఈస్ పెర్జురీ అండి? ఈ పెర్జురీ కాదు. సో అబ్సల్యూట్లీ నాకు తెలిసి కౌంటర్ ఈయన మన రఘురామరాజు చేసిన ఎలిగేషన్స్ కి ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ కౌంటర్ అండ్ ఐ డోంట్ థింక్ దే విల్ స్టాండ్ ఇన్ ది బిఫోర్ ది కోర్ట్. రచనారెడ్డి గారు ఏమంటారు మ్యామ్? మ్యామ్ మ్యూట్ అయినట్టుంది, మీది అన్మ్యూట్ చేయండి. హలో సార్, ప్లీజ్ చెప్పండి సార్. మ్యామ్, సెడిషన్ ఒకటి రఘురామరాజు గారి కేసు విషయంలో అసలు ఇష్యూ అక్కడే మొదలైంది. తర్వాత ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని వేసిన దానికి ఈరోజు సీఎం గారి తరపున కౌన్సిల్స్, అదేవిధంగా సిబిఐ తరపున కూడా కౌంటర్ వేశారు. ఎవరైతే తన మీద బెయిల్ క్యాన్సిల్ చేయమన్నారో ఆ ఎంపీ గారి మీద అనేక కేసులు ఉన్నాయి, ఆయన అనర్హుడు అని. సిబిఐ అయితే మీ ఇష్టం, మీరు ఏదైనా డెసిషన్ తీసుకోండి, ఓకే అంది. ఫస్ట్ సెడిషన్ గురించి మాట్లాడదాం, తర్వాత ఈ ఇష్యూ. సెడిషన్ అంటే మనము ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడినప్పుడు అనుకున్నాం కదండి, సెడిషన్ అనేది అంటే ఈ రీసెంట్ ఐ వుడ్ సే ఇన్ ద లాస్ట్ 10-15 years లో అదొక ఎక్స్ట్రీమ్, అంటే ఈవెన్ గవర్నమెంటలీ వీఆర్ గోయింగ్ అక్రాస్ త్రూ అ చేంజ్. అంటే ఎప్పుడైనా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అనే ఒక ధోరణి అనేది గవర్నమెంట్స్ డెమోక్రటికలీ ఎలెక్టెడ్ అయినా లేకపోతే ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్ లలో చూస్తాం. అయితే ఒక వరల్డ్ వైడ్ ట్రెండ్ ఎలా వెళ్తుందంటే ఎక్స్ట్రీమ్ రైట్ హిల్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ డెఫినెట్లీ ఇన్ ఇండియా అంటే ఒక రకమైన ఎనీ కైండ్ ఆఫ్ రాజ్యంకైనా, రాజ్యాంగంకైనా, లేకపోతే రాజకీయంకైనా ఉల్లంఘన జరిగితే దే ఆర్ జస్ట్ బ్లైండ్లీ అండ్ బ్లాంక్లీ బ్రాండింగ్ ఇట్ యాజ్ సెడిషన్. ఎందుకంటే సెడిషన్ అంటే సార్ చాలా సుప్రీంకోర్టు కేసెస్, ప్రిసైడెడ్ కేసెస్ అన్ని వివరంగా చెప్పారు. సో ఐ వోంట్ గో దేర్. బట్ సెడిషన్ కి ఇండియాలో ఆల్ ఆఫ్ దీస్ సుప్రీం కోర్ట్ కేసెస్ ప్రెసిడెంట్స్ ఎక్కడికి తీసుకొచ్చాయంటే there is a difference between advocacy, criticism and incitement of violence, provoking somebody to commit violence. That would be sedition gani. Criticism aina lekapothe advocacy where you are criticizing an act of the government aina danni manamu sedition kinda asalke teesukoradu, and those acts have to be differentiated an annadu Supreme Court. ఇప్పుడు మన 124 సెడిషన్ లాలోనే 124A లోనే there is a clear exception that reporting of any kind of a governmental action or criticizing or giving an opinion of any kind of governmental action would not constitute an offense under this act అని చెప్పేసి. సో ఆ సెక్షన్ లోనే ఇన్హెరెంట్ ఎక్సెప్షన్ ఇంక్లూడ్ చేశారు.
ఆ ఇన్హెరెంట్ ఎక్సెప్షన్ ఇంక్లూడ్ చేయడమే గాక, అంటే మన ఐపీసీ ఇస్ ఫ్రమ్ ద లాస్ట్ సెంచరీ అనుకోండి, బట్ ఈవెన్ దెన్ ఆ సెక్షన్ లోనే ఇన్హెరెంట్ ఎక్సెప్షన్ ఇంక్లూడ్ చేసింది కాక సుప్రీం కోర్ట్ ఇన్ స్లూ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఇన్ కెటీనా ఆఫ్ జడ్జ్మెంట్స్ హ్యాస్ స్టేటెడ్ దట్ అడ్వొకేసీకి ఇన్సైట్మెంట్ కి తేడా తెలియాలి. ఇప్పుడు రీసెంట్లీ మన శ్రేయా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనుకుంటా, దాంట్లో కూడా వాట్ ఇట్ వాజ్ వైలేషన్, అంటే దిస్ కేస్ ఇస్ మోర్ ఫేమస్ ఫర్ ద సెట్టింగ్ అసైడ్ ఆఫ్ సెక్షన్ 66A ఆఫ్ ది ఐటీ యాక్ట్. అయితే ఆ 66A అంటే మనము గవర్నమెంట్, ఇప్పుడు మనము ద ఎంటైర్ వరల్డ్ రివాల్వ్స్ అరౌండ్ సోషల్ మీడియా, ఎవ్రీ కైండ్ ఆఫ్ క్రిటిసిజం, అంటే కోవిడ్ తోనైనా వాట్ ఎవర్ రీజన్, వాట్ ఎవర్ క్రిటిసిజమ్స్ ఆర్ otherwise we want to make of the system, of the government, of internationally, politically, environmentally, etc. మనం అంతా సోషల్ మీడియా ద్వారానే చేస్తున్నాం. అయితే సోషల్ మీడియాలో బూతులైనా ఏదైనా అంటే లైక్ వాట్ ఎవర్ క్రిటిసిజం that cannot be determined as sedition. అయితే మీరు 66A ఐటీ యాక్ట్ ని తీసుకొచ్చి 124A ఆఫ్ ఐపీసీ తో కలపలేరు. ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేసే హక్కు నాకుంది, నేను ఎవరికి ఓటేసినా అది నా ఇష్టం. ఒక ఇష్యూ లేకపోతే సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ గవర్నెన్స్ అయినా లేకపోతే హ్యూమన్ రైట్స్ అయినా దాని మీద కొట్లాడే హక్కు, లేకపోతే ఒక హ్యూమన్ రైట్స్ యాంగిల్ నుంచి అడ్వకేట్ చేసే హక్కు నాకుంది. సో ఇంటాలరెన్స్ కి అసలు డెమోక్రటికలీ ఎలక్టెడ్, సో కాల్డ్ డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ లో ఇంటాలరెన్స్ కి స్థానం లేదు. సో క్రిటిసిజం, అందుకోసం అంటున్నా, క్రిటిసిజం / advocacy for any kind of issues, political, human rights, generic or environmental, is one bag. And incitement to commit అంటే specific intention, మన క్రిమినల్ లాలో హెన్స్ రే అంటాం, specific intention to incite violence is another thing. సో ఇప్పుడు నేను అడ్వకేసీ చేస్తూ గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేస్తూ నేను నా ఒపీనియన్స్ స్టేట్ చేస్తూ ఓకే అయితే, గవర్నమెంట్స్ ని క్రిటిసైజ్ చేస్తూ నా ఒపీనియన్ స్టేట్ చేస్తూ నా ఒపీనియన్స్ పైన నా ఒపీనియన్స్ వినే వాళ్ళను ఇన్సైట్ చేయడం అంటే ఉర్రెక్కించండి, యునో లైక్ టు create a propaganda where I'm inciting violence, that is something else. ఉత్తేజపరచడం, ఉర్రెక్కించడం, whatever you call it. Yeah. So so to create violence, only then sedition can be brought into the picture. ఈ అందుకోసము ఇండియన్ జూరిస్ప్రుడెన్స్ ప్రీ ఇండిపెండెన్స్ అయినా లేకపోతే పోస్ట్ ఇండిపెండెన్స్ అయినా సెడిషన్ లా మీద సుప్రీం కోర్టు ఎప్పుడైనా ఎమర్జెన్సీ కాలంలోనైనా ఇన్ ద 80s ఎమర్జెన్సీ కాలంలోనైనా లేకపోతే ఇప్పుడైనా ఇట్ హస్ బిన్ వెరీ స్ట్రిక్ట్. ఎవ్రీథింగ్ కెనాట్, ఎందుకంటే if everything was branded as sedition, especially what the media has to say and do, then we wouldn't be living in a free country. And our phones, the electronic media, the information that we receive, the information that goes out of our country, everything would be under strict regulation. ఇప్పుడు ఎలా అంటే నార్త్ కొరియా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ఎంత మేధావి అంటే ఎంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయినా he or she has to go through a lot of hurdles to get information out of that country. ఎందుకంటే ఆ కంట్రీ అటువంటి కంట్రీస్ లో నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే వాళ్ళు ఎలా ప్రాపగేట్ అంటే వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేయాలనుకుంటారో అటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది మనం. And I'm sure everyone has noticed that, especially from North Korea and China. There might be a lot of other countries like that. Ala అయిపోతుంది. Everything, all kinds of information ingress and egress will be under strict regulation. If we have to foresee sedition as everything, ante manamu మీ ఇప్పుడు you are doing your job, you are reporting an event, an instance. దానికి క్లియర్లీ 124A లోనే క్లియర్ ఎక్సెప్షన్ ఉంది. మీరు రిపోర్ట్ చేస్తున్నారు, అది మీరు రిపోర్టింగ్ ద్వారా మీరు క్రిటిసైజ్ చేస్తున్నట్టు అనిపించినా, నిజంగానే క్రిటిసైజ్ చేసినా, లేకపోతే మీ ఒపీనియన్ లేకపోతే మీ ఛానల్ తో లేకపోతే ఒక గ్రూప్ ఒపీనియన్ మీరు సజెస్ట్ చేసినా, దట్ ఈస్ నాట్
సెడిషన్. బికాస్ మీరు ఒపీనియన్ సజెస్ట్ చేసి ఆ ఒపీనియన్ మీద నన్నో లేకపోతే ఇంకా ఎవరినో యాక్ట్ చేయాలి అని అనలేరు. అంటే యు గో త్రో స్టోన్స్, go shoot someone, you're not inciting violence. So that cannot be sedition. And ipudu sections 153A and 505 postara, they clearly deal with the slew of religious community and community equations ni unbalance chese vidhanga etuvanti comments aina lekapothe inke etuvanti actions cheste appudu it might be a crime. Dantlo kuda reporting as well as any kind of opinion sharing, dani manam of an opinion favorable to us ankochu lekapothe it's not favorable to us ankochu. All of these exceptions are very much a part of the section. In fact, and if we have the time, I just want to read one exception andi. In fact, in 505, the exception is clear. Exception. I'm reading. It does not amount to an offense within the meaning of this section when the person making, publishing, or circulating any such statement, rumor, or report has reasonable grounds for believing that such statement, rumor, or report is true and makes, publishes, or circulates it without such intent and in good faith. Ipudu Raghurama Raju garu, he was arrested. He was probably tortured or otherwise in custody. He had some bruises. He was approaching the court for bail. The bail took some time. He was approaching this. Idanta, these are factual events. Yes. It was a fact that he was arrested. It was a fact that something happened when he was under arrest. It was a factual event that he was taken to a hospital. It was a factual event that he did not get the bail immediately. It was a factual event that he went to the Supreme Court, which directed the Telangana government and the Telangana High Court to look into his well-being when he's in the hospital in Telangana, in another state. So e-facts ni, the job of the media, your job especially, was to report it and to give an opinion on it. Now that is what you did. Yes. Ipudu meeru report chesindru and you reported in good faith. Good faith in the sense, it's a fact. You are reporting a fact. So a fact ni report cheyadam kuda meeru cheyaku, if it is taken as sedition, then I seriously question the అంటే law గురించి IPC CRPC నే ఎక్కువ చదువుకోవాలి. అంటే like any kind of a police officer or Yes, IPS, higher grade officers or lower grade officers. అండ్ వాళ్ళకు IPC CRPC మీద కూడా గ్రిప్ ఉన్నదా లేదా, లేకపోతే గ్రిప్ ఉన్నా గానీ ఎటువంటి ప్రెషర్స్ లో వాళ్ళు సెక్షన్స్ ని యాడ్ చేశారా, we don't know. But as a lawyer, if this case had to go for a quash of the entire FIR, and I'm not very certain if a charge sheet has been filed, I think the judges would, I'm thinking, be more favorable towards quashing that FIR. Endukante criminal law lo beyond a reasonable doubt ravali. You have to prove that the perpetrator is guilty beyond a reasonable doubt. So it is the burden of proof on the state is very high. So our burden of proof, e exact sections, definitions loki explain ante jarigina సంఘటన ఆ డెఫినేషన్స్ కి సూటబుల్ అయి ఉండాలి. ఎవ్రీ ప్రాంగ్ అంటే ఎవ్రీ సెక్షన్, subsection, and if there are any other subclauses, it has to meet and match all of those provisions. Appude judge, based on the evidences etc., would decide if there is any kind of guilt. Ikkada entante based on the ante just clear reading of the sections only, you can say that this is nonsensical.
Yes. అంటే అసలు వాళ్ళు పెట్టిన సెక్షన్స్ కి ఎఫ్ఐఆర్ లో ఇంకా జరిగిన సంఘటనకు అసలు ఎటువంటి సంబంధం లేదు. Yeah. ఇది డెలిబరేట్ గా మీడియాని మజిల్ చేయడానికి, ఒక ఫ్రీజ్ ఫ్రేమ్ చేయడానికే ఇష్యూ చేసిన ఎఫ్ఐఆర్. నేను బెంచ్ అదే కామెంట్ చేశాను. నోబడి ఇస్ అ పార్ట్. అంటే పుట్టి ఛానల్స్ పెట్టేశారు, ఎవరు పేర్లు లేవు, ఏం లేవు. సో ఐ థింక్ ఇట్స్ డెలిబరేట్ అటెంప్ట్ అండి. ఉమేష్ చంద్రజీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నట్టుగా ఈ సెక్షన్లు కేసులు ఎలాగా నిలవని వాళ్ళకు కూడా తెలుసు, కానీ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ పనిష్మెంట్ గా ఫీల్ అయ్యి చేస్తున్నారు. దట్ ఇస్ వాట్ ఎక్కడికి రాబోతున్నాం మూర్తి గారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దెర్ ఇస్ అ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ సెడిషియస్ యాక్టివిటీ అండ్ ఎ డిసెంట్. డిసెంట్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. సో నేను నాకు ఒక ఒపీనియన్, మీకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు, నాకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు. మీరు ఒక విధంగా దాన్ని చెప్పొచ్చు, నేను ఒక విధంగా దాన్ని చెప్పొచ్చు. అది సెడిషన్ కాదండి. సెడిషన్ అంటే ఒక ఆర్గనైజ్డ్ కన్సర్టెడ్ ఎఫర్ట్ ఉండాలి. దేనికి? ఇన్ ఆర్డర్ టు ఓవర్ త్రో ఏ పర్టికులర్ డిస్పెన్సేషన్ విచ్ ఇస్ ఇన్ పవర్. లేదంటే ఒక కూ ఉండాలి. మన సిఓయూపీని కూ అంటారు. కూ అంటే ఓవర్ త్రోయింగ్ ఏ పర్టికులర్ గవర్నమెంట్ విచ్ ఇస్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్. సో అది ఎవరు చేసినా ఒక డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో అది తప్పు. ఖచ్చితంగా సెడిషన్ ఛార్జెస్ వాళ్ళ మీద ఇన్వోక్ చేయాలనే వాళ్ళలో నేను ఉంటాను. కాకపోతే మనం చేసే క్రిటిసిజము అది సెడిషనా కాదనేది ఆలోచించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసు కానీ, టీవీ5 కానీ, లేదా ఇంకో న్యూస్ ఛానల్ ఏబిఎన్ కానీ, వాళ్ళ మీద వేసిన కేసు ఏంటి? వాళ్ళు పర్టికులర్గా 2 న్యూస్ ఛానల్స్ ఒక డెసిగ్నేటెడ్ స్లాట్స్ ఇవ్వడం జరిగింది. సో దానిలో ఆయన క్లియర్గా గవర్నమెంట్కి అగేన్స్ట్గా అబ్యూజివ్గా మాట్లాడారు, ఇంకోటి చేశారు అనేది వాళ్ళ ప్రైమరీ ఎలిగేషన్. As a matter of fact, as a matter of discussion, as a matter of discussion, to be more precise, let's assume that whatever they have said is absolutely correct. ఒకసారి కాసేపు అనుకుందాం, let's assume చెప్పినా అది రైట్ అయినా 153 అయినా 124 అయినా ఎలా అట్రాక్ట్ అవుతాయి అనేది సంథింగ్ దట్ దే హ్యావ్ టు సమ్హౌ అండర్స్టాండ్, దే హ్యావ్ టు బీ కాగ్నిజెంట్ ఆఫ్. సో ఇవి అర్థం చేసుకోకుండా 124 ఇందాక చెప్పింది నాగేశ్వరరావు గారు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. బేసికలీ సిస్టమ్ ఎట్లాగా వేర్ వీఆర్ డ్రైవింగ్ ది సిస్టమ్ టు ఆర్ వేర్ వీఆర్ హెడ్డింగ్ టు అంటే, ఒక క్రైమ్ చేసిన విషయాన్ని ప్రూవ్ చేయడం కోసం ఎవరు తాపత్రయపడట్లా. ఒక ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసి ఆ ఎఫ్ఐఆర్ ఒక నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద వస్తే బెయిల్ తెచ్చుకోవడానికి టైం పడుతుందో లేదా బెయిల్ తెచ్చుకోవడానికి ఆ కోర్టుకు తిరగాలి, ఈ కోర్టుకు తిరగాలి. కాబట్టి ఈ లోపల బెయిల్ ఈజ్ ది రూల్ అండ్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అన్న విషయాన్ని మర్చిపోయి అతను ఏ విధంగా హెరాస్ చేయొచ్చు ఇనీషియల్గా అతను తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెడితే, మ్యాజిస్ట్రేట్ గారు 7 years కన్నా ఎక్కువ అఫెన్స్ అయితే మెకానికల్ ఒక 14 days ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తారు. కాబట్టి 14 రోజులు ఒక వ్యక్తి ప్రిజన్లో ఉన్నప్పుడు అతని మొరాల్ దెబ్బతింటుంది, అతని ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. అతను ఏదైతే చేయాలనుకుంటున్నారో, నిజంగా అతను మాట్లాడాలనుకుంటున్నారో, జనాలను ఎన్లైటన్ చేయాలనుకుంటున్నారో, జనాలను ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నారో అది చేయలేడు. కాబట్టి ఎవరైతే పదవిలో ఉన్నామో మేము సేఫ్ గార్డ్ అవుతాం. సో ఎందుకంటే మా తప్పులు ఏవైతే ఉన్నాయో అది చూపించారు కాబట్టి జనాలకి. ఎందుకంటే మీడియా ప్లేస్ అ వెరీ వైటల్ పివటల్ రోల్ అండి ఇన్ కమ్యూనికేటింగ్ ఆర్ ఇన్ సెండింగ్ ది ఇన్ఫర్మేషన్. డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో మీడియా ప్లేస్ అ వెరీ వైటల్ రోల్. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని మీడియా ఎయిర్ చేస్తుంది. చేసినప్పుడు ఎలక్టరేట్ ఇన్ఫార్మ్డ్ అవుతారండి. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏం తప్పులు చేస్తుంది, ఏం కరెక్ట్గా చేస్తుంది అనేది ఎలక్టరేట్ ఇన్ఫార్మ్డ్ అవుతారు. ఒక ఇన్ఫార్మ్డ్ ఎలక్టరేట్ వుడ్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్ ఆర్ వుడ్ బీ ఇన్ ఎన్ ఎఫిషియంట్ పొజిషన్ టు వీల్డ్ దేర్ యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ ఆర్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఇది జరగకుండా ఒక ప్రజాస్వామ్యంలో మన ఇంకొక జడ్జ్మెంట్లో కూడా అది హానరబుల్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు చెప్పడం అండి, డిసెంట్ ఈజ్ ది సేఫ్టీ వాల్వ్ ఆఫ్ డెమోక్రసీ అన్నారండి. సో డిసెంట్కిను సెడిషన్కి ఈ రెండింటికి మధ్యన అంతరం మనం తెలుసుకోకుండా, సెడిషన్ ఇది ఏదైనా డిసెంట్ ఎవరైనా వేరే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే ఇట్స్ ఎ క్లియర్ ఇన్స్టెన్స్ అండ్ అబ్యూజ్ ఆఫ్. అంటే ఐ డోంట్ మైండ్ సేయింగ్ దిస్ మూర్తి గారు, ఐ హావ్ సెడ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ అండ్ ఐ విల్ సే ఇట్ అగైన్ అండ్ అగైన్. సో ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్, ద పాయింట్ ఈజ్ సెడిషన్ అనేది దేశద్రోహంకి సంబంధించిన విషయం. ఇది దేశద్రోహం కాదు. మీరు డెలిబరేట్గా ఒక వ్యక్తి మీద ఆయన మాట్లాడుతున్నాడని దేశద్రోహం ఛార్జెస్ పెట్టడం ఒకట మానుషం. ఆ తర్వాత తీసుకెళ్ళి, బికాస్ సుప్రీం కోర్టు కూడా హీ మే హ్యావ్ బీన్ ఇల్ ట్రీటెడ్ ఇన్ ది కస్టడీ అని చెప్పడం జరిగింది. సో ఇల్ ట్రీట్ చేయటం, అలాగే మ్యాజిస్ట్రేట్ గారి రిపోర్ట్ టెండర్నెస్ ఉందని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ మనకన్నీ దిస్ డేటా ఈజ్ ఇన్ ది పబ్లిక్ డొమైన్ నౌ. So what I sincerely suggest is it's very high time, and now it's the right time and appropriate time to relook into the sedition law section 124 ఏదైతే ఉన్నదో ఇండియన్ పీనల్ కోడ్, దానిలో ఏదైతే ఈ సెడిషన్ లా ఏదైతే ఉన్నదో, సెడిషన్ మళ్ళీ కంప్లీట్గా తీసేస్తే ఎవరైతే సెడిషియస్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారో వాళ్ళ మీద మనం చర్యలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు అండి. అందుకని మనం దానిలో లీగల్ టర్మ్స్లో ఏంటంటే ఒకటి రిపీల్మెంట్ ఉంటుంది, రెండు నారో డౌన్ ఉంటుంది, రీడ్ డౌన్ అండ్ నారో డౌన్.
సో దాన్ని మనం నారో డౌన్ చేసి ఆ పర్టికులర్ ప్రొవిజన్ని దానికి ఎక్స్పాన్సివ్గా మీరు ఇచ్చిన డెఫినేషన్ని కుదించి నారో డౌన్ చేసి చాలా జడ్జ్మెంట్స్లో హానరబుల్ సుప్రీం కోర్టు కానీ వేరే అదర్ కోర్ట్స్ కానీ చెప్పేయండి. వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు. నిన్న సుప్రీంకోర్టు ఈ TV5 కేసులో స్టే ఇవ్వడాన్ని కామెంట్స్ చేయడాన్ని స్వాగతిస్తూ ఈరోజు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ మదన్ లోకూర్ ఠాకూర్, జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ, జస్టిస్ గోవింద్ మాథూర్ వీళ్ళందరూ కూడా వెల్కమ్ చేశారు. చాలా దారుణంగా వాడుతున్నారు, భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డగించడానికి ఈ 124A సాధనంగా వాడుతున్నారంటూ రిటైర్డ్ జస్టిస్లు అందరూ చెప్తున్నారు. నా రిక్వెస్ట్ అదేనండి, ఇప్పుడు ద మ్యాటర్ ఈజ్ సబ్జుడిస్, ఏదైతే సెడిషన్ ఛాలెంజ్ చేసిన మ్యాటర్ సబ్జుడిస్ ఉంది, నోటీసెస్ హ్యావ్ బీన్ సర్వ్డ్ ఫర్నిష్డ్. సో ఇప్పుడు దిస్ ఇస్ ద రైట్ టైమ్ ఫర్ దిస్ హానరబుల్ సుప్రీం కోర్ట్ టు నారో డౌన్ ఆర్ టు గివ్ ఎ పర్టికులర్ డెఫినేషన్ టు ది సెడిషన్ అండి. సో దట్ మనకి బేసికలీ ఏమవుతుందండి, ఐపీసీ సెక్షన్స్ మనం ఇన్వోక్ చేసేటప్పుడు సెక్షన్ చూసే మనం ఇన్వోక్ చేస్తాం. సో సెక్షన్లో ఆ రీడింగ్ ఏదైతే ఉందో, టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ని ప్రాపర్గా ఉపయోగించి, అంటే ఇఫ్ ఎనీ స్టేట్మెంట్ మేడ్ ఇఫ్ ఇట్ ప్రొవోక్స్ వైలెన్స్, కేదార్నాథ్ కేసు అదే చెప్పింది. అలాగ డెఫినేషన్ కనుక మనం చేంజ్ చేయగలిగితే, అలా డెఫినేషన్ చేంజ్ చేయమని చెప్పి హానరబుల్ సుప్రీం కోర్ట్ డ్యూరింగ్ యూజింగ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్డిక్షన్ అండ్ ఆర్టికల్ పార్లమెంట్ కనుక డైరెక్ట్ చేయగలిగితే, పార్లమెంట్ అది చేంజ్ చేస్తే ఈ సెడిషన్ అనేది ఏదైతే ఉందో రెగ్యులర్గా అప్లై చేయకుండా ఉంటారండి. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో మనం తీసుకుంటే యూ హ్యావ్ సబ్జెక్ట్ ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని మీరు సెడిషన్ లా కింద బుక్ చేసి, ఒక నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని తెలిసి ఆయన బుక్ చేసి ఆయన జైలుకి పంపించవచ్చు అన్న ఒక విషయంతో మీరు ఆయన బుక్ చేసి, మరి అలెజెడ్లీ యాజ్ ఆఫ్ నో వైడ్లీ ప్రివలెంట్ వ్యూ ఏంటంటే జస్ట్ హీ హాస్ బీన్ టార్చర్డ్ ఇన్ ది కస్టడీ అనేది. సో అదే ఉంది, ఈ రోజు కూడా హీ మే హ్యావ్ టార్చర్డ్ అని క్లియర్గా చెప్పడం కూడా జరిగింది సుప్రీంకోర్టు. ఈ విధంగా ఒక ఎంపీ పరిస్థితి ఇలా ఉంటే ఒక రాష్ట్రంలో ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా సెడిషన్ ఛార్జెస్ ఆయన మీద ఇన్స్టిట్యూట్ చేసి ఆయన జైలుకి తీసుకెళ్ళి ఇంకోటి చేస్తే లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అవుతున్నట్టు కాదా? మన లా అండ్ ఆర్డర్ మన రాజ్యాంగబద్ధ పరిపాలన ఇస్తున్నట్ట. సో ఇవి ఖచ్చితంగా ఆలోచించుకోవాలి మూర్తి గారు. సిబిఐ కోర్టు ఏంటంటారు? సిబిఐ కోర్టుని నేను చదివాను మూర్తి గారు. లైక్ ద హోల్ ఏదైతే కౌంటర్ వేసారో ఇట్ లుక్స్ వెరీ ప్రపోస్టరస్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. ఎందుకంటే దెర్ ఆర్ అంటే వాళ్ళ కాంట్రడిక్షన్స్ చాలా ఉన్నాయి, వాళ్ళ దానిలో కాంట్రడిక్షన్స్ చాలా కనబడుతున్నాయి నాకు. ఫస్ట్ థింగ్, బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ది కౌంటర్ దట్ హ్యాస్ బీన్ ఫైల్డ్, ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు 2020లో అనుకుంటారు సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అప్పుడు ఆయన సిబిఐ కోర్టుకి నాకు ఎగ్జంప్షన్ కావాలని అడిగినప్పుడు ఇలాగ సెక్షన్ 317 పిటిషన్స్ వేసుకుంటూ అబ్సెంట్ పిటిషన్స్ వేసుకుంటాం కాకుండా నాకు బ్లాంకెట్ ఎగ్జంప్షన్ కావాలన్నట్టు ముఖ్యమంత్రిని కాబట్టి రాలేకపోతున్నాను అన్నప్పుడు, లేదండి మీరు రావాలని కోర్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత దాన్ని హైకోర్టులో ఆయన ఛాలెంజ్ చేస్తాను అనుకున్నట్టు చేసినట్టున్నారు, అది పెండింగ్లో ఉన్నట్టుంది. మరి దాని నుంచి రిలీఫ్ వచ్చినట్టు నేను ఎక్కడ ఏ మీడియాలో ఎక్కడ చూడలేదు. రిలీఫ్ వచ్చి ఉంటే దట్ ఐ స్టాండ్ కరెక్టెడ్. బట్ రిలీఫ్ రాలేదు కాబట్టి ఏదైతే సిబిఐ కోర్టు ఇచ్చిందో దాన్ని, బికాజ్ ఈజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్ కాబట్టి, లా మేకర్ లా అబైడింగ్ సిటిజన్ కాబట్టి ఆయన ఆ చట్టాన్ని వెళ్తూ ఆ చట్టాన్ని పాటిస్తూ ఆయన కోర్టుకి అటెండ్ అయి ఉంటే బాగుండేదని నా పాయింట్. నెక్స్ట్, ఇప్పుడు ఏదైతే కౌంటర్ వేస్తున్నారో ఆ కౌంటర్ దగ్గరకు వస్తే, ఫస్ట్ ఇట్స్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ అండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక చోటేమో రఘురామకృష్ణరాజు గారికి క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్నాయో లేదా ఆయనకి క్లియర్గా మన ప్రాపర్ యాంటిసిడెంట్స్ లేవనో అది సంథింగ్ రాశారు. అది ఫస్ట్ పాయింట్ అయితే, అక్కడ ఆయన సంబంధించి ఎఫ్ఐఆర్లు మెన్షన్ చేయడం జరిగిందండి. సో నేను మీకు ఒక్కసారి జస్ట్ టేక్ ఎ మినిట్, నాట్ మోర్ దెన్ దట్. ఆయనకి క్లియర్ యాంటిసిడెంట్స్ లేవనో సంథింగ్ ఏదో చెప్పారు. ఒక నిమిషం ఆ వర్డ్ని నేను యూజ్ చేస్తాను. క్వశ్చనబుల్ యాంటిసిడెంట్స్. ఇప్పుడు ఆయన కొన్ని సైఫన్ ఆఫ్ ఫండ్స్ చేశారు ఒక 2 బ్యాంకులకు సంబంధించి అని, లేదు ఇంకో కొన్ని ఎఫ్ఐఆర్లు. ఇప్పుడు ఎఫ్ఐఆర్లు మీరు చూస్తే 2021 1 2 3 4 5 6 ఇంకా 7 ఎఫ్ఐఆర్లు 2021కి సంబంధించింది. ఒక ఎఫ్ఐఆర్ 2015 సంబంధించింది, ఇంకో ఎఫ్ఐఆర్ 2019 సంబంధించింది. అంటే దీనిలో సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ వాళ్ళు అయితే లాంచ్ చేశారో, నాకు తెలిసినంత వరకు దీనిలో 4-5 ఎఫ్ఐఆర్లు 5-6 ఎఫ్ఐఆర్లు ఒక ఇన్సిడెంట్ కి సంబంధించిన ఎఫ్ఐఆర్లు డిఫరెంట్ పోలీస్ స్టేషన్ లో కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు కంప్లైంట్ ఎవరి మీద ఇవ్వచ్చు మూర్తి గారు? మీరు నా మీద ఇవ్వచ్చు, నేను మీ మీద ఇవ్వచ్చు, మా ఇద్దరం కలిసి ఇంకొక వ్యక్తి మీద ఇవ్వచ్చు. దాని మీద ఎఫ్ఐఆర్ లాడ్జ్, కాగ్నిజబుల్ అఫెన్స్కి లీడ్ చేస్తుంది అనుకుంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేస్తారు. ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేశారు కాబట్టి క్వశ్చనబుల్ యాంటిసిడెంట్స్ అని మనం ఎలా అంటాం? Until and unless, because the fundamental tenet of criminal jurisprudence, what it says, until proven guilty, everyone are innocent in the eyes of law అన్నారు. అదే పాయింట్ మీరు this is what I am saying, there are a lot of contradictions. మీరు ఇక్కడేమో రఘురామకృష్ణరాజు గారికి క్వశ్చనబుల్ యాంటిసిడెంట్స్ ఉన్నాయని చెబుతూ 41 పాయింట్లను మీరే క్లియర్గా సార్ ఇది అంటిల్ ప్రూవెన్ గిల్టీ ఎవ్రీవన్ ఆర్ ఇన్నోసెంట్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా, సో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇన్నోసెంట్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా అంటే సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ టు రఘురామకృష్ణరాజు గారు కదా. దే స్టాండ్ ఆన్ ఈక్వల్ ఫుటింగ్ కదా. మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీ మీద 11 ఉన్నట్టున్నాయి, ఆయన మీద
ఒక 7-8 కేసులు 9 కేసులు ఉన్నాయి, దానిలో 2021లో వేసిన కేసులు ఎక్కువ ఉన్నాయి, ఒకే ఇన్సిడెంట్కి సంబంధించిన కేసులు ఉన్నాయి. సో నా పాయింట్ ఏంటంటే జస్ట్ బికాస్ దెర్ ఆర్ ఎ స్లో ఆఫ్ కేసెస్ పెండింగ్ అగేన్స్ట్ అన్ ఇండివిజువల్ దట్ డజంట్ మేక్ దట్ హీఈస్ ఎ క్రిమినల్ ఆర్ హీ హాస్ సమ్ క్రిమినల్ యాంటిసిడెంట్స్. క్రిమినల్ యాంటిసిడెంట్ అంటే ఏంటండి, బికాస్ an FIR that is being lodged or registered may end up in conviction or may end up in acquittal. ఎట్లాగైనా ఎండ్ అప్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్నాయి, క్వశ్చనబుల్ యాంటిసిడెంట్స్ ఉన్నాయి, మనం అలా మాట్లాడతాం. అది మళ్ళీ మీ దానిలోనే మీరే చెప్తారు అంటిల్ ప్రూవెన్ గిల్టీ ఎవరీ వన్ ఆర్ ఇన్నోసెంట్ అని. ఇది ఒక పాయింట్. రెండోది లోకస్ స్టాండే లేదని చెప్తారు. మళ్ళీ మీరే అంటారు ఈయన ఏదైతే ఆర్గ్యుమెంట్స్ అవి చూపించారో మీకు కోజెంట్ కాదు, రెలవెంట్ కాదు, అండ్ సర్కమ్స్టాన్సెస్ ప్రివైల్ అవ్వట్లేదు, ట్యాంపరింగ్ విత్ ఎవిడెన్స్ జరగట్లేదు, విట్నెస్ని ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, ఈ విధంగా మీరే మాట్లాడతారు. సో నా పాయింట్ ఏంటంటే ఇది ఇన్స్టెడ్ ఆఫ్ రిబట్టింగ్ ది లైక్ ద పిటిషనర్స్ ఎవర్మెంట్స్ ఏదైతే వేశారో ఎవర్మెంట్స్ని మీరు రిబట్ చేయడం అంటే దాన్ని కౌంటర్ చేయడానికి పోయి మీరు ఎక్కువ ఎక్విజేషన్స్ కౌంటర్ ఎక్విజేషన్స్లోకి వెళ్ళిపోయారు. వాట్ అబౌటరీ అంటాం మనం ఇంగ్లీష్లో. వాట్ అబౌటరీ అంటే కౌంటర్ అక్యూజేషన్స్. సో యూ హ్యావ్ ఇంటెలిజెంట్ వాట్ అబౌటరీ, నథింగ్ బట్. సో ఒక పక్క నాకు ఆయనకు లోకస్ స్టాండే లేదంటారు, ఒక పక్క ఏమో ఆయనకి కోజెంట్ రీజన్స్ ఇవ్వలేదు కాబట్టి పిటిషన్ డిస్మిస్ చేయాలంటారు, ఇంకో పక్క ఆయనకి క్వశ్చనబుల్ యాంటిసిడెంట్స్ ఉంటాయంటారు. వాట్ యూ ఎగ్జాక్ట్లీ వాంటెడ్ టు ప్రొజెక్ట్ అంటే ఆయనకి థర్డ్ పార్టీ ఆయనకి హీ హాస్ నో స్టాండింగ్ హియర్, హీ హాస్ నో లోకస్ స్టాండ్. లోకస్ స్టాండ్ ఆల్రెడీ పిటిషన్ అడ్మిట్ చేసి మీకు కౌంటర్ ఏమైంది మీకు అవకాశం ఇచ్చినప్పుడు లోకస్ స్టాండ్ ఇష్యూ ఎక్కడ అరైజ్ అవుతుందండి. సో నేను చెప్పేది ఏంటంటే పైగా అట్ ద సేమ్ టైం విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని ఇవన్నీ. ద పాయింట్ ఈస్ దిస్ 46 లైన్స్ 46 పాయింట్స్ ఉన్న ఈ కౌంటర్ ఇట్స్ మోర్ కన్ఫ్యూజింగ్ అండ్ కాంట్రడిక్టరీ దాన్ ఇట్స్ క్లియర్లీ ఎస్టాబ్లిషింగ్ దేర్ స్టాండ్ పాయింట్ పర్స్పెక్టివ్ అనేది నా అభిప్రాయం. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అంటే గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి గారిని ట్రాన్స్ఫర్ చేశారని, రొటీన్ ట్రాన్స్ఫర్ అయ్యుండొచ్చు. అమ్మిరెడ్డి గారు మొన్న అంటే నేను కూడా న్యూస్ ఫాలో అయ్యాను మూర్తి గారు. అమ్మిరెడ్డి గారు నాకు తెలిసినంత వరకు రాజ్నాథ్ సింగ్ గారికి ఆయన లెటర్ ఇచ్చున్నారు, దానిలో ఎంపీ గారు లెటర్ ఇచ్చున్నారు, దానిలో కేపీ రెడ్డి గారు ధర్మారెడ్డి గారు ఇంకా అమ్మిరెడ్డి గారు ఉన్నట్టున్నారు. మరి రొటీన్ ట్రాన్స్ఫర్ లేదా మరి దాని కాన్సిక్వెన్స్ మాత్రం నాకు తెలియదు. ఓకే, కంక్లూడరీ రిమార్క్స్ తీసుకుందామండి. శ్రీ వెంకటేష్ గారు తర్వాత రచనారెడ్డి గారు. శ్రీ వెంకటేష్ గారు కంక్లూడరీ రిమార్క్స్ ప్లీజ్. సార్ ఐ జస్ట్ వాంట్ టు సే అబౌట్ దిస్ సెడిషన్ అండి. ఈ సెడిషన్ లో మనం ఎంత ఆర్గ్యూ చేస్తాం అంటే అట్ లెంగ్త్ అందరూ చెప్పారు, మై కొలీగ్స్ హావ్ స్టేటెడ్. ఒక పర్టిక్యులర్ కేసులో బల్వంత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ లో సుప్రీం కోర్ట్ హ్యావ్ వెరీ క్లియర్లీ స్టేటెడ్, ఇట్ సేస్, ఐ విల్ రీడ్, ఇట్ ఈస్ క్లియర్ ది ప్రొవిజన్ ఆఫ్ సెక్షన్ 124 cannot be invoked to penalize criticism of the person for the time being engaged in carrying business. ఇక్కడ మన క్యాచ్ వర్డ్ ఏంటంటే ఫర్ ది టైమ్ బీయింగ్ ఎంగేజ్డ్ ఇన్ క్యారింగ్ బిజినెస్. ఇప్పుడు ఈ మినిస్టర్స్ వాళ్ళు దే గాట్ ఎ టైమ్ బౌండ్ 5 years పీరియడ్ ఉందండి. క్రిటిసైజింగ్ దెమ్ విల్ నాట్ అమౌంట్ ఇన్ టు సెడిషన్. సో ఈ 5 ఏళ్ళు ఉంటారు. దిస్ ఇస్ ఆల్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. యూ కెనాట్ సే దట్ criticism these people is it happens sedition కింద రాదు. Because these people are persons for the time being engaged in carrying the business. Business ante ruling అనుకోవచ్చు మనం. So these people are elected for 5 years and criticizing them అది రాజద్రోహం. ఆ wording suit of that రాజద్రోహం. And one more thing, this sedition law మన ఇండియాలో 1870లో థామస్ బాక్టన్ అన్న ఆయన తెచ్చారు సార్ మనకి ఇండిపెండెన్స్ రాని తర్వాత. ఆ తర్వాత వి గాట్ ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది. సో ఇంకోటి మన ఇండియాలో ఎక్కువ మిస్యూజ్ సెక్షన్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ 498A ఈ 124 సార్ రెండు ఎక్కువ మిస్యూజ్డ్ అయ్యే సెక్షన్. అండ్ యాజ్ మన ఉమేష్ గారు చెప్పినట్టు వీ షుడ్ హ్యావ్ సమ్ గైడ్ లైన్. అంటే టోటల్లీ రిపీల్ చేయడం కానీ అది చేయకూడదు సార్ ఈ సెక్షన్. ఎందుకంటే వీ హ్యావ్ నక్సలైట్స్, వీ హ్యావ్ ఎక్స్ట్రీమిస్ట్, వీ హ్యావ్ టెర్రరిస్ట్. వీళ్ళందరూ టోటల్ గా రిపీల్ చేసేద్దాం ఇదంటే వీ కెనాట్ కంట్రోల్ దమ్. దేర్ షుడ్ బి అ ప్రాపర్ గైడ్ లైన్. అండ్ ఇన్ ది బెస్ట్ ఇంట్రెస్ట్ ఈ పర్టికులర్ బల్వంత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ సార్, ఇది ఇందిరాగాంధీని ఇది చేసే టైం ఆ కేసు మాట. దే వెరీ క్లియర్లీ స్టేటెడ్ బ్యూటిఫుల్ లైన్స్ అండి. ఇట్ కెనాట్ బి ఇన్వోక్డ్ టు పీనలైజ్ criticism of the persons for the time being engaged in carrying the business. Yes. Business center in the broader sense, it's a ruling. Yes. These people are only time being engaged and oka journalist ennelo undochu lawyer 90 years. These politicians are only for 5 years. Yes. Whoever ruling. Yes. Rachana Reddy garu conclude remarks please. We are running out of time. Please conclude the debate.
సార్ చెప్పినట్టు అంటే ఇప్పుడు రఘురామరాజు గారు ఆయన యాంటిసిడెంట్స్ ఎలా ఉన్నా ఉండకున్నా అండ్ ఎనీవేస్ యాంటిసిడెంట్స్ హ్యావ్ టు డీల్ విత్ కన్విక్షన్. ఇప్పుడు కన్విక్షన్ కాకుండా ఇప్పుడు అలాగైతే దేర్ ఆర్ అంటే ఐ వుడ్ సే 80 to 90% ఆఫ్ people who want to fight elections and nominees have criminal antecedents and antaru, but they are all cases that are pending and that are going on. In the conviction aithe you can't even be a public representative. Aithe public representative ane term lone public undi ani is my respectful statement here. Endukante you have chosen a profession or a vocation or a time being business there where you are invariably under public scrutiny. మీరు మీ అంతలో మీరే మీ ఇష్టంతోనే విత్ ఫుల్ ఇంటెన్షన్ మీరు మిమ్మల్ని అండ్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ యువర్ గవర్నమెంట్ ని మీరు పబ్లిక్ స్క్రూటినీలో పెట్టినప్పుడు నన్ను క్రిటిసైజ్ చేయొద్దు, క్రిటిసైజ్ చేసిన వాళ్ళని నేను రాజద్రోహం కింద కడతాను. ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ టు గో అవుట్ ఆఫ్ మై స్టేట్ హ్యాస్ టు బి పాజిటివ్ టువర్డ్ మీ అండ్ మై గవర్నమెంట్. It's state regulation. You're like Andhra Pradesh trying to be in North Korea or the People's Republic of China. ఇప్పుడు అంటే నేను మొదలు కూడా అన్నాను, ఎంపీస్ అయినా ఎమ్మెల్యేస్ అయినా చీఫ్ మినిస్టర్స్ అయినా ప్రైమ్ మినిస్టర్స్ అయినా ఇవాళ ఉంటారు, రేపు ఉండకపోవచ్చు. ఇక్కడ కూడా చీఫ్ మినిస్టర్ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. I'm talking about the position. Yes, it is a designated constitutional position under the constitution. సో ఇప్పుడు మీరు డెమోక్రసీలో ఎవ్రీ 5 years కి ఎలక్షన్స్ అన్నప్పుడు ప్రాబబ్లీ you will not be in that place for the next 5 years, after the next 5 years. So to take it so personally is just intentional. అంటే ఆ గవర్నెన్స్ మీదనైనా ఆ మనిషి గవర్నెన్స్ మీదనైనా లేకపోతే గవర్నమెంట్ మీదనైనా ఒక అంటే మేధావులకైనా లేకపోతే జస్ట్ కామన్ మ్యాన్ కైనా ఒక చిన్న చూపు, ఒక క్వశ్చన్ మార్క్ కలుగుతుంది. అంటే వై దిస్ ఇమెచ్యూరిటీ అని చెప్పేసి. ఎందుకంటే యూ యాజ్ సంబడి హూ హాస్ బిన్ ఎలెక్టెడ్ అంటే మేము ఎలెక్ట్ చేసి వి హెస్టోర్డ్ ఆర్ ట్రస్ట్ ఇన్ యూ, ప్లీజ్ గవర్న్ అస్ ప్రాపర్లీ అని చెప్పేసి మీరు గవర్నమెంట్ ని వదిలేసి నేను నా గురించి మాట్లాడిన వాళ్ళని లేకపోతే నన్ను ఎస్పెషల్లీ క్రిటిసైజ్ చేసిన వాళ్ళ మీద రాజద్రోహం ముక్తానంటే I mean, what are you trying to prove? That the governance, ante you still did not reach the point of maturity in governance and check. That's not a good opinion to go out for anyone. Yes, ma'am. We are running out of time. Sedition has been one of the most abused sections annattu sir annattu. I completely agree, and guidelines undali. Endukante Vishaka guidelines ద్వారానే sexual harassment ki oka దిశా నిర్దేశం జరిగింది. ఎందుకంటే సెక్షువల్ హెరాస్మెంట్ వాజ్ రెగ్యులర్, ఇట్స్ లైక్ బ్యాడ్ మ్యారేజ్ అని అనుకునే మనస్తత్వం నుంచి సెక్షువల్ హెరాస్మెంట్ కెన్ నాట్ బి టాలరేటెడ్ అనేది విశాఖ గైడ్ లైన్స్ నుంచి వచ్చింది. సో దట్ ఈస్ వై సెడిషన్ definitely requires a narrower scope and guidelines. మూర్తి గారు కంక్లూడ్ చేద్దాం అంటే ద పాయింట్ ఈస్ ది సిబిఐ ఏదైతే కేసు నడుస్తుందో ఇప్పుడు దానికి సంబంధించింది కోర్టులో నడుస్తున్న కేసు సంబంధించి వాట్ ఈస్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ ఆస్పెక్ట్ ఇస్ ది సిబిఐస్ మెమో ఏదైతే వేసారో వాళ్ళు దట్ ఇస్ ది మోస్ట్ డిసప్పాయింటింగ్ ఆస్పెక్ట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు పర్సనల్ అపీరెన్స్ ని సీక్ఫర్ చేస్తే మనకు హిందుస్థాన్ టైమ్స్ లో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది సబ్జెక్ట్ నో మోర్ ఎగ్జామ్షన్స్ ఫర్ జగన్ ఫ్రమ్ పర్సనల్ అపీరెన్సెస్ సే సిబిఐ కోర్ట్. సో లాస్ట్ ఇయర్ మీరు ఎగ్జామ్షన్ అవసరం లేదు అపీరెన్స్ ఉండాలని కోరుకుందాం, మీరు ఈ రోజు ఓన్లీ జస్ట్ ఒక 2 lines రాయటం అంటే సో సిబిఐస్ మెమో ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్యానలిస్టులు అందరూ కూడా. ఇది చర్చ మరింత మళ్ళీ కలుసుకున్నాం. కీప్ వాచింగ్ టీవీ5.